ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియులారా, మరి ఇర్మియా ప్రవక్త ఆయన సెలవిస్తూ వచ్చినటువంటి మాట, ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి ఎంతగానో దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇశ్రాయేలీల విషయమై, యూదుల విషయమై ఎంతగానో ప్రలాపించి బాధపడుతూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత వారిని ఎంతగానో పురికొల్పటానికి ఆయన కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు కూడా ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ మాటల్లో ఒకటి విలాపవాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నాం కదా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియులారా, దేవుడు దయాళుడు అంటే దయచూపువాడు. ఎవరి ఎడల దయచూపుతాడు? తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎడల ఆయన దయ చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవునిని ఆశ్రయించటము అంటే ఏమిటి? దేవునిని ఆశ్రయించటము అంటే ప్రియులారా, పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచటము. ఇంకా మన నమ్మిక ఏ మనుషుని మీద కానీ, ఏ అధికారుల మీద కానీ, ఏ రాజుల మీద కానీ లేకుండా మన నమ్మకం అంతా కూడా దేవుని మీద పూర్ణముగా మరి నమ్మకం కలిగి ఉండటం, దానినే దేవునిని ఆశ్రయించటము. ప్రియులారా, ఇక దేవుడే దిక్కు, దేవునినే నేను ఆశ్రయించా, ఇక దేవుడే నాకు దిక్కు అని చెప్పుకోవటం. ప్రియులారా, ఎవరైతే ఆ విధముగా ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారి పట్ల దేవుడు తప్పకుండా దయ చూపిస్తాడు. దేవుడు మరి పక్షపాతి కాడండి. ఎవరి విషయంలోనైనా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, లేకపోతే ఆయనను ఆశ్రయించినట్లయితే వారి పట్ల దేవుడు తప్పకుండా దయ చూపిస్తాడు, వారికి మేలు చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనము చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయము ఈ అధ్యాయం మనం చదివితే ప్రియులారా, ఉజ్జియా అనేటువంటి ఒక రాజు గురించి రాయబడుతుంది. ఈ ఉజ్జియా ఎవరు కుమారుడంటే అమజ్యా అనేటువంటి రాజు యొక్క కుమారుడు. ప్రియులారా, ఈ ఉజ్జియా మరి చిన్నతనంలోనే ఆయన దేవుని యందు మరి నమ్మకం ఉంచినటువంటి వాడు, దేవునిని ఆశ్రయించినటువంటి వాడు. ప్రియులారా, మరి చూడండి, ఒక మాట ఇక్కడ నేను చదువుతాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను. 4-5 వచనాలు. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చూసారా ప్రియులారా, తన తండ్రి అమజ్యా
ఏ విధంగా అయితే దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడో, అలాగే తను కూడా దేవుని యందు యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడు. అంతేకాదు ప్రియులారా, మరి దేవునిని ఆశ్రయించాడు. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా. అర్థమవుతుందా? ఈ జకర్యా అనేటువంటి ఆయన యెహోయాదా అనేటువంటి యాజకుని యొక్క కుమారుడు. ప్రియులారా, ఈ జకర్యా దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. కాబట్టి అటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ఆ జకర్యా కాలంలో చిన్న వయసులోనే దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా ప్రియులారా, దేవునిని ఆశ్రయించడం అంటే ఎలాగో, మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఎలాగో ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని చెప్పాడు. చూసారా ప్రియులారా, ఆయనను ఆశ్రయించినంత కాలము దేవుడంట వర్ధిల్ల చేస్తూ వచ్చాడు, వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఏ ఏ విషయాలలో దేవుడు ఆయనను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు అంటే ప్రియులారా, మరి రాజుల కాలం కదా, మరి ఎప్పుడైనా కానీ యుద్ధాలనేవి ఉంటాయి. యుద్ధంలో శత్రు రాజులపై దేవుడు వారికి అద్భుతమైనటువంటి విజయాన్ని సమకూరుస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది, అరబీయులతో యుద్ధం జరిగింది, మెహానీయులతో, తర్వాత అమ్మోనీయులతో, ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులతో యుద్ధం జరుగుతూ వచ్చింది. అయితే దేవునిని ఆయన ఆశ్రయించినంత కాలము కూడా ప్రియులారా వారందరి మీద విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. కారణము దేవునిని ఆశ్రయించాడు. ప్రియులారా, తర్వాత ఆయన బలమైనటువంటి సైన్యాన్ని తయారు చేశాడు. దేవునిని ఆశ్రయించిన కారణం చేత ఏ ఏ విషయాలలో తను వర్ధిల్లుతూ వచ్చాడో ఇక్కడ మనం చూస్తాం. బలమైనటువంటి సైన్యాన్ని తయారు చేశాడు. అలాగే పెద్ద పెద్ద రాళ్లను ప్రయోగించేటువంటి యంత్రాలు, యుద్ధంలో పెద్ద పెద్ద రాళ్లను ప్రయోగించేటువంటి యంత్రాలను కూడా ఆయన ప్రియులారా తయారు చేస్తూ వచ్చాడు, ఉపయోగిస్తూ వచ్చాడు. చూసారా? అంతేకాదు మరి ప్రాకారపురములను కట్టిస్తూ వచ్చాడు. తర్వాత బావులను త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు, పశువులను అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఉజ్జియా దేవునిని ఆశ్రయించిన కాలంలో ఆయన అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ వచ్చినటువంటి సంగతులు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. అంతేకాదు ఒక మాట ఎంతో చక్కగా రాయబడుతూ వచ్చింది. 26వ అధ్యాయము 15వ వచనము చివరి భాగంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రియులరా, చూసారా? అతను స్థిరపడే వరకు కూడా ఆశ్చర్యమైనటువంటి సహాయము ఉజ్జియా రాజుకు లభిస్తూ వచ్చింది. ఎవరు ద్వారా వచ్చిందండి సహాయం? ఈ ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? దేవుడే తనకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి సహాయం. ప్రియులారా, ఈ విధమైనటువంటి సహాయము పొందిన కారణము చేత అతడు గొప్పవాడవుతూ వచ్చాడు, అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరికంటే కూడా గొప్పవాడుగా తను చేయబడుతూ వచ్చాడు. కారణం ఏమిటంటే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉంటూ వచ్చాడు. అనగా ప్రతి సమయంలో కూడా ఆయన దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా ఉజ్జియా రాజు అభివృద్ధి చెందుతూ వచ్చాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి సహాయము తనకు అందుతూ వచ్చింది. ప్రియులారా, మన దేవుడు పక్షపాతి కాడు.
ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా చూసేవాడు కాదు. ఆయన యథార్థవంతుడు, అందరినీ సమానంగా చూసేవాడు. ప్రియులారా, నీవు కూడా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి ఉన్నట్లయితే, నీవు కూడా నీ కష్ట పరిస్థితులలో దేవునిని ఆశ్రయించినట్లయితే, దేవుడు నీకు కూడా అద్భుతమైన సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. ప్రియులారా, అనేక సార్లు మరి ఈ కష్టంలో, ఈ శ్రమలో, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళుతూ ఉన్నాం? అభివృద్ధి లేదు, చదువులో అభివృద్ధి లేదు, ఉద్యోగంలో అభివృద్ధి లేదు, సేవలో అభివృద్ధి లేదు. దానికి కారణం ఏమిటి? ప్రియులారా, దానికి కారణము దేవునిని ఆశ్రయించుటలో మనము వెనకడుగు వేస్తూ ఉన్నాం. అనగా పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి నమ్మకము దేవుని ఎడల మనము కలిగి ఉండలేకపోతున్నాం. కనుకనే ప్రియులారా, మనము అభివృద్ధి చెందలేకపోతున్నాం, వర్ధిల్లలేకపోతున్నాం. దేవుని వాక్యం వింటున్నటువంటి మా ప్రియ సహోదరుడా, సహోదరి, చదువు విషయంలో నువ్వు దేవునిని ఆశ్రయించు. నువ్వేం చదువుతున్నావో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నావా, లేకపోతే మరి అకాడమిక్ ఇయర్లో మరి చదువుతూ ఉన్నావా? ప్రియులారా, నీ చదువు అంతటిలో కూడా నీవు దేవునిని ఆశ్రయించి దేవుని మీద నువ్వు ఆధారపడుతూ వచ్చినట్లయితే చదువులో నీవు గొప్పగా విజయం సాధించగలుగుతావు. దేవుడు నీ చదువులో నిన్ను అభివృద్ధి చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, వివాహం విషయంలో, తర్వాత ఉద్యోగం విషయంలో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, తర్వాత సేవ, దేవుని సేవించేటువంటి విషయంలో, ఈ విషయాలన్నిటిలో నీవు యథార్థముగా దేవుని యందు మరి పూర్ణమైనటువంటి ప్రియులారా, పూర్ణమైనటువంటి నమ్మకము కలిగి ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నీ సేవలో నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు. అనేకులను మరి దేవుడు మరి సేవ అభివృద్ధి చెందించటానికి, నూతనముగా అనేకులు రక్షించబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీ సేవను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు. ప్రియులారా, అంతేకాదు వివాహ విషయంలో, కుటుంబ విషయంలో ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులున్నా, ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా, నీవు దేవునిని ఆశ్రయించినప్పుడు ప్రియులారా, ఆ సమస్యలన్నిటికీ దేవుడే పరిష్కారం చూపిస్తాడు. ఆ సమస్యలన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయము చేసి నీ కుటుంబంలో నెమ్మది కలుగు చేస్తాడు, నీ కుటుంబంలో సమాధానం కలుగు చేస్తాడు. ప్రియులారా, దేవునిని ఆశ్రయించినంత కాలము ఈ ఉజ్జియా రాజు అభివృద్ధి పొందుతూ వచ్చాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఎవరైనా కానీ దేవునిని ఆశ్రయించినట్లయితే నీవు కూడా వర్ధిల్లుతావు. నీవు కూడా దేవుని ద్వారా దయ పొంది ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించినట్లుగా దేవుడు మనలను, మన హృదయాలను దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, యెహోవాను ఆశ్రయించుట వారికి ఆయన దయాళుడు అని చెప్పారు. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. నిన్ను ఆశ్రయిస్తే నీవు దయ చూపిస్తావు. మా పితరుడైనటువంటి ఉజ్జియా తను కూడా మిమ్మను ఆశ్రయిస్తూ వచ్చాడు. ఆ విధంగా నిన్ను ఆశ్రయించిన కారణము చేత చిన్నతనములోనే ప్రభువా అతను వర్ధిల్లజేస్తూ వచ్చావు. యుద్ధాలలో గొప్ప విజయాన్ని ఇచ్చావు తండ్రి. మరి సైన్యాన్ని తయారు చేసుకునే విషయంలో మీరు గొప్పగా సహాయం చేస్తూ వచ్చారు ప్రభువా. మీకు వందనములు, స్తోత్రాలు. అలాగే వ్యవసాయంలో కూడా అభివృద్ధి చెందించి దేశాన్ని నాయన
చక్కగా సుభిక్షముగా ఉండినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారయ్యా. అందుకే మీకు వందనములు, స్తోత్రాలు. మా జీవితాలలో మేము కూడా అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మీ యందు నమ్మిక ఉంచినట్లుగా, ప్రభువా మిమ్మలను ఆశ్రయించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. దేవా మాకు కృప చూపించయ్యా, దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఎవరైతే అవసరాల్లో అక్కర్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అక్కర తీర్చండి, అవసరతలు తీర్చండి. దేవా మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. దేవా సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో, ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.